ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏంటి అన్నది అర్థం కావట్లేదు. బస్ స్టార్టింగ్ నోట్ ఏంటంటే దివ్య నిఖిత గారికి సో తనుజ గారు టార్గెట్. సో దివ్య నిఖిత గారికి తనుజ గారు అంటే నచ్చట్లేదు, దివ్య నిఖిత గారికి తనుజ గారు అంటే పడట్లేదు, దివ్య నిఖిత గారికి తనుజ గారు అంటే గ్రడ్జి క్లియర్గా కనిపిస్తుంది. కత్తి చేతిలోకి ఇస్తే పొడిచిపారు దెబ్బ అంత కోపం వస్తుంది. సో ఆ కోపం ఎందుకు ఏంటి అనేది మనం ముందు మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా మనం టాస్క్ దగ్గర నుంచి మాట్లాడదాం. సో 2 ఇంజన్లు పెట్టాడు, 2 ఇంజన్లోకి 2 డ్రైవర్లు వెళ్ళి కూర్చోవాలి. ఆ కూర్చున్న తర్వాత సో ఆ డ్రైవర్స్ నమ్మి వాళ్ళ బోగీస్లోకి ఎవరైతే ఎక్కుతారో బిగ్ బాస్ ఒక బోగీని కదిలిస్తాడు. అది ఇది రెడ్ ఆర్ బ్లూ. ఆ బోగీని కదిలిచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి సో నాకు వాళ్ళ ట్రైన్లో ఎవరైతే ఎక్కుతారో సో వాళ్ళు ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? ఇది కంప్లీట్లీ ట్రస్ట్ గేమ్. ఒక బోగిలోకి ఆరుగురు ఎక్కినా, లేకపోతే ఒక బోగిలోకి నలుగురు, ఒక బోగిలోకి 2 ఎక్కినా సో ఆ నలుగురు కావచ్చు, ఆ 2 కావచ్చు, ఆ ఇంజన్ డ్రైవర్స్ని నమ్మి లోపలికి ఎక్కుతారు. నన్ను తీయరు అని ఎవరికి వాళ్ళు అనుకొని లోపలికి ఎక్కుతారు, లేదా నన్ను తీసేసే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పి లోపలికి ఎక్కుతారు. ఓకేనా? ఇది ట్రస్ట్ గేమ్. సో దీనికంటే ముందు మేనిఫెస్ట్ జరిగింది అనమాట. ఒక్కొక్కరు డిసైడ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఉన్న వాళ్ళు సంజన గారు సంచాలక ప్లస్ గేమ్ ఆడతారు. సో సంజన గారు ఎవరు చేస్తారు? సంజన గారు సో ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తారు. నిఖిల్ వచ్చేసరికి తనుజాకి సపోర్ట్ చేయాలనుకున్నాడు. కళ్యాణ్ తనుజాకి సపోర్ట్ చేయాలనుకున్నాడు. డెమోన్ ఆబ్వియస్లీ రితుకి సపోర్ట్ చేస్తాడు. ఓకేనా? గౌరవ్ వచ్చేసరికి ఇంట్రెస్టింగ్గా భరణి గారికి సపోర్ట్ చేస్తానని చెప్పారంట. ఓకేనా? సో ఇంకా వీళ్ళే మిగిలింది. ఇంకా అక్కడ 6 లోపల ఉన్నారు. సో వీళ్ళు ఇక్కడ బయట వీళ్ళు మిగిలారు. సాయి శ్రీనివాస్ వచ్చేసరికి సాయి శ్రీనివాస్ కూడా తనూజాకే సపోర్ట్ చేస్తానని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు గేమ్ మొదలవుతున్నప్పుడు సో ఇక్కడ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు అంటే లైక్ ఎవరైతే సపోర్ట్ చేయకూడదు అని అనుకుంటారో దివ్య నిఖిత గారు స్టార్ట్ చేశారు. సో గౌరవ్ దగ్గరికి వెళ్ళి సో నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? భరణి గారికి. ఓకే, భరణి గారికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే సో భరణి గారికి మెయిన్ టార్గెట్ తనూజ. సో నువ్వు తనూజాని తీసేయాలి. తనేమంటే అంటే నేను తనూజాకి సపోర్ట్ చేయట్లేదు. తనూజాకి సపోర్ట్ చేయడం కాదు, నీకు ఛాన్స్ వస్తే ఫస్ట్ ఛాన్స్ నీకు వస్తే సో తనూజాని నువ్వు తీసేయాలి. అది అప్పుడు మాత్రమే భరణి గారు సేవ్ అవుతారు తనూజ దగ్గరికి. అక్కడ వెళ్ళి చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ డెమోన్ దగ్గరికి వెళ్ళింది. సో డెమోన్ నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? నాకు రితు ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ తనూజ. రితుని నువ్వు కాపాడాలి అనుకుంటే సేమ్ స్క్రిప్ట్. సో తనూజానే టార్గెట్ అయింది. సో తనూజ నువ్వు ఫస్ట్లోనే తీసేస్తే అప్పుడు నీకు ఇంకా ఈజీ అవుతుంది. సో ఓకేనా? నువ్వు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నావు వాళ్ళనే సపోర్ట్ చేసుకో, అందరికి సపోర్ట్ చేయడానికి కుదరదు, ఇక్కడ ఆలోచించుకో అని మళ్ళీ డెమోన్ దగ్గర చెప్పుద్ది. ఓకేనా? సో తన టార్గెట్ ఏంటి క్లియర్గా తనూజ గారు ఉండకూడదు. ఓకేనా? కెప్టెన్ అవ్వకూడదు తనూజ గారు. సో ఈ అమ్మాయి కెప్టెన్ అయింది. సో ఇంకోసారి తనూజ గారు కెప్టెన్ అవ్వకూడదు. అది ఎందుకు ఏంటంటే ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ బజర్ మోగిద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ బజర్ మోగిద్ది. సో ఒక దాంట్లోకి భరణి గారు ఈజీగా పంపించేస్తారు అనమాట. ఎందుకంటే గౌరవ్ కూడా భరణి గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఫైట్ ఉండదు. సో ఇంకా ఫస్ట్ గేమే కాబట్టి సో డెమోను సైలెంట్ ఉన్నాడు. ఇటు పక్క నిఖిల్ కొంచెం గట్టిగానే ఉన్నాడు. నిఖిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాయి శ్రీనివాస్ వీళ్ళందరూ ఆ ఫస్ట్ దాంట్లోకి ఎక్కాలని ట్రై చేశారు. బ్లూ దాంట్లోకి ఎక్కాలని ట్రై చేసినప్పుడు సో వీళ్ళందరూ ఆపుతుంటారు. సాయి శ్రీనివాస్ లోపలికి పంపించాలని చెప్పి రితు ట్రై చేస్తుంటది. సో ఈ లోపల నిఖిల్ వెళ్ళి కూర్చుంటాడు. నిఖిల్ ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తాడు. ఇటు పక్క వెళ్ళేసరికి రాము కూర్చున్నాడు, ఇటు పక్క నిఖిల్ కూర్చున్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏ బోగి కదిలిచ్చినా అనవసరంగా నిఖిల్ అక్కడ కూర్చున్నాడేమో అని ఆ అమ్మాయికి అంటే నువ్వు ఎందుకు కూర్చున్నావు ఇప్పుడు, ఒకవేళ నీ బోగి కదిలిస్తే సో నువ్వు అనవసరంగా ఇప్పుడు నాకు సపోర్ట్ చేసావు కదా అంటే అక్కడ రాము నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అంటే సరే ఓకే, నీకు అంతగా ట్రస్ట్ ఉంటే నువ్వు రాము దాంట్లోకి వెళ్ళి కూర్చో, నేను ఇక్కడ రితుని ఎవరినొకరిని సేవ్ చేసుకుంటాను ఒకవేళ అది కదిలితే అని చెప్తాను అంటాడు అనమాట. అలా కాదు, నువ్వు మళ్ళీ నువ్వు ఇంకొకసారి నువ్వు అలా కదిలిస్తే నువ్వు మళ్ళీ ఆడడానికి ఉండదు అని చెప్పి ఈ అమ్మాయి అంటది అనమాట. సో ఇప్పుడు వీళ్ళ ఛాన్స్. సో ఫస్ట్ రాము దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి వెళ్ళి అడుగుద్ది. సో రాము, నిన్ను నమ్మి నేను కూర్చుంటాను, నిన్ను ట్రస్ట్ చేస్తున్నాను, ఓకేనా, నిన్ను నమ్ముతా అంటే సరే ఎవరిని తీసేస్తావు అంటే ఎవరు వస్తే వాళ్ళని చూసుకుందాం అంటారు రాము. లేదు రాము ఆలోచించి తీసుకో అంటే నేను నీకున్నాను కదక్క, నువ్వు వచ్చి కూర్చో అంటాడు. నిన్ను నమ్మి కూర్చుంటున్నాను రాము అంటే నువ్వు వచ్చి కూర్చో అన్నట్టు చాలా గట్టిగా అష్యూరెన్స్ ఇస్తాడు. ఈసారి కుల్లా మాట్లాడతాడు, చాలా గట్టిగా అష్యూరెన్స్ ఇస్తాడు. సో అప్పుడు అక్కడ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఆలోచిస్తున్నప్పుడు సో ఎప్పుడైతే భరణి గారు వస్తారు, భరణి గారు వచ్చాయి, భరణి గారిని అడుగుతారు నువ్వు అంటే అన్న ఫస్ట్ తనూజక్క అన్నయ్య సార్ తనూజక్క అంటే ఓకే తనూజక్క ఫస్ట్, సెకండ్ ప్రయారిటీ నన్ను తీసుకో, అంటే 3 ఉంటే నన్ను అయితే తీయవు కదా, నన్ను ఉంచుతావు కదా అని చెప్పి అన్నారు. ఓకే అని చెప్పి అవునన్నా సరే అని చెప్పి వెళ్ళిపోతారు.
సో భరణి గారు వచ్చి కూర్చుంటారు. ఇంకా వీళ్ళు వచ్చి కూర్చోవాలన్నప్పుడు భరణి గారు వచ్చి ఇంక ఇవన్నీ వద్దులేరా బాబు అని చెప్పి, సార్ రాము నీ దాంట్లో వచ్చి కూర్చుంటున్నా అని చెప్పి రాము వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు రాము వచ్చి కూర్చున్నాడు కాబట్టి, సారీ భరణి గారు వచ్చి కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు తనూజ గారికి నిఖిల్ దాంట్లో ఉన్న సేఫే, ఇక్కడ ఉన్న సేఫే, రెండిట్లోనూ సేఫే. సో ఆమె ఎక్కడైనా వెళ్ళి కూర్చోవచ్చు. ఇప్పుడు ఆమె వెళ్ళి కూర్చున్న తరువాత మిగిలిన వాళ్ళందరూ అటు కూర్చోవాలి ఇటు కూర్చోవాలి టెస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే నిఖిల్కి ఫస్ట్ ప్రయారిటీ తనూజానే, ఇక రాముకి ఫస్ట్ ప్రయారిటీ తనూజానే కాబట్టి సో ఇటు పక్కకి వెళ్ళి కూర్చున్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ తనూజ నిఖిల్ దాంట్లో కూర్చుంది అనుకోండి, మొత్తం వెళ్ళి నిఖిల్ దాంట్లోనే కూర్చుంటారు. ఎందుకంటే తనూజ ఒకవేళ ఇటు కూర్చుంది అనుకోండి భరణి గారి పక్కన, ఇంకెవరు ఇటు వచ్చి కూర్చోరు. ఎందుకంటే రాముకి సెకండ్ ప్రయారిటీ భరణి గారే కాబట్టి మిగిలిన వాళ్ళందరూ అటు వెళ్ళి కూర్చుంటారు. సో కాబట్టి తనూజ గారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, క్లారిటీగా భరణి గారి పక్కన కూర్చున్నారు. ఆమె గేమ్ ఆమె ఆడారు, సరే టెస్ట్ చేశారు, చూస్తాడా తీయడా చూసుకుందామని చాలా నమ్మి వెళ్ళింది. సో భరణి గారు పక్కనే కూర్చుంది. యాక్చువల్గా అటు వెళ్ళి కూర్చొని ఉంటే సో మేబీ అక్కడ దివ్య వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకుంటే సుమన్ శెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకుంటే ప్రాబిలిటీస్ చాలా ఉన్నాయి. తనూజ గారు సేఫ్ అయ్యేవాళ్ళు, అట్లీస్ట్ రితు అన్న సేఫ్ అయ్యి ఉండేది. సో మేబీ ఆయన ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తానని చెప్పి సెకండ్ సపోర్ట్ ఇమాన్యుల్ అన్నాడు. సో అయినా కానీ రితు కూడా సేఫ్ అయి ఉండేది. సో సుమన్ శెట్టి గారు కానీ లేకుంటే దివ్య గారిని కానీ మేబీ ఏమైనా తీసుండే వాళ్ళేమో, ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. బట్ ఇక్కడే వచ్చి కూర్చున్నారు అనమాట. సో ఇక్కడే వచ్చి కూర్చుంటే మేబీ భరణి గారు వెళ్ళిపోతే మళ్ళీ భరణి గారికి ఏమైనా వెళ్ళి ఆడే ఛాన్స్ వచ్చిందేమో అని అనుకున్నారో ఏమో తెలియదు. ఇక్కడికి వెళ్ళి భరణి గారి పక్కన కూర్చుంటే రాము రాథోడ్ వచ్చి సో నేను తనూజ అక్కకి సపోర్ట్ చేస్తా అని చెప్పాను, మీరు నా కెప్టెన్సీలో సపోర్ట్ చేశారని చెప్పి ఇదంతా చెప్తాడు. దానికంటే ముందు దివ్య గారు అక్కడి నుంచి కెప్టెన్సీలో సపోర్ట్ చేసిన భరణి గారికి సపోర్ట్ చేస్తారా, లేకుంటే సో సపోర్ట్ చేస్తానని చెప్పిన తనూజ గారికి సపోర్ట్ చేస్తారా చూడాలన్నప్పుడు మనోడు క్లారిటీగానే చెప్తారు, తనూజ అక్క నా కోసం నేను తనూజ అక్క కోసం నిలబడతా అని చెప్పాను. సో ఆ టైం వచ్చింది, ఎటువంటి సిచ్యువేషన్ నేను నిలబడతా అని చెప్పాను. సో భరణి గారు మీరు అర్థం చేసుకుంటారు, మీరు నెక్స్ట్ వీక్ కూడా కెప్టెన్ అవ్వచ్చు, మీరు స్ట్రాంగ్ అని చెప్పి సో భరణి గారిని తీసేసి తనూజకి సపోర్ట్ చేస్తారనమాట. అండ్ భరణి గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే అక్కడ కూర్చుని తనూజ కాబట్టి. సో భరణి గారు కూడా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకని వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. సో ఈ అమ్మాయి కూడా కూర్చుంది. సో ఫస్ట్ పని ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే నిఖిల్ వైపు కూర్చోదు అమ్మాయి ఎట్ ప్రెసెంట్. సో నిఖిల్ వైపు కూర్చున్నాడు అనుకో, బిగ్ బాస్ కూడా నిఖిల్ బజరే మోగిస్తారు ఖచ్చితంగా. సో తనుజ అటు ఉంటే నిఖిల్ బజర్ మోగిస్తారు, అప్పుడు ఒక్కడే ఉంటారు కాబట్టి. సో ఇటు పక్క ఈ అమ్మాయి కూర్చుంటే ఇటు సైడ్ ఎవరు రారు, ఓకేనా, రాము సైడ్ ఎవరు రారు వేరే వాళ్ళు, ఓకేనా. సో కాబట్టి అమ్మాయి నిఖిల్ వైపు వెళ్ళింది అనుకో, ఖచ్చితంగా నిఖిల్ బజరే మోగిస్తారు, ఎక్కువ మంది అటే ఉంటారు కాబట్టి ఛాన్సెస్ తీసుకోవడానికి. అప్పుడేంటి నిఖిల్ అప్పుడే వెళ్ళిపోయాడు అనుకోండి, సో మధ్యలోకి వెళ్ళాక కష్టమవుతుంది అమ్మాయికి. సో అందుకని చెప్పి సో ఈ అమ్మాయి వచ్చి రాము వైపే కూర్చుంటుంది. సో రాము వైపు కూర్చున్నారు కాబట్టి ఇంకెవరు కూర్చోరు అనమాట. సో రాము ఆబ్వియస్లీ భరణి గారిని తీసేస్తారు. భరణి గారు కూడా సో తను గేమ్ ఆడింది. సో 3 వీక్స్ నాకంటే ఎక్కువగా కెప్టెన్సీ కంటెండర్లో కష్టపడింది. సో తను అవటం నాకు ఓకే అని చెప్పి సో భరణి గారు వెళ్ళిపోతారు అనమాట. ఇది ఫస్ట్ రౌండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి దివ్య గారు అండ్ భరణి అండ్ సుమన్ అన్న నెక్స్ట్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఆ రితు తనుజ వాళ్ళిద్దరు అంటే ఇంకా వాళ్ళిద్దరు మిగిలింది. సో వీళ్ళ ముగ్గురు, ఎందుకంటే వాళ్ళిద్దరికి కొంచెం ఎక్కువ సపోర్ట్ వస్తుంది, వీళ్ళ ముగ్గురికి రాదు, ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ కెప్టెన్స్ అయిన వాళ్ళు కాబట్టి. వీళ్ళ ముగ్గురు ఒక టీం అయిపోయారు, కెప్టెన్ కానీ వాళ్ళిద్దరు ఒక ప్లేస్లో ఉన్నారు. సో వాళ్ళిద్దరు డిఫరెంట్ ట్రైన్స్ ఎక్కితే సో ఎవరైతే సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు తనుజకి ఎవరైతే సపోర్ట్ చేస్తుంటారో సో తనుజ ట్రైన్ ఎక్కేద్దాం అందరం. అప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎవరో ఒకటి తీసేదానికి. ఇప్పుడు అటుపక్క కొంతమంది ఇటుపక్క కొంతమంది ఉన్నారు అనుకో, మనకు క్లారిటీ వచ్చింది. అంటే ఈమె అలా కాదు, ట్రైన్ డ్రైవర్ని పట్టి. సో తనుజ గారు దాని వైపు ఇప్పుడు ఒక వైపు సపోజ్ తనుజ గారు ఎక్కేశారు. సో తనుజ గారు ఒక్క వైపే ఉండి మిగిలిన వాళ్ళందరూ మన రితు వైపు అందరం ఎక్కేసాం అనుకో, బిగ్ బాస్ తనుజ ట్రైన్ కదిలించాడు అనుకో, అప్పుడు ఆబ్వియస్లీ అక్కడ లోపల ఉన్న ఎవరైతే ఉంటారో సో ఆ డ్రైవర్ ఖచ్చితంగా తనుజ గారిని తీసేయాలి కదా, ఆ ఛాన్స్ ఉంటుంది కదా. అంటే అవును ఉంటుంది, ఓకే. ఇప్పుడు మనం వాళ్ళిద్దరు కలిసి ఆడితే ఒక స్ట్రాటజీ ఉండాలి, విడిపోతే ఒక స్ట్రాటజీ ఉండాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నిఖిల్ వచ్చేసరికి నేను నీకు రితుకి అని చెప్పాను. సో ఇమాన్యుల్ అడిగారు, సో నేను నీకు రితుకు సపోర్ట్ చేస్తానని చెప్పాను అంటాడు. తర్వాత ఇంకా మళ్ళీ సెకండ్ బజర్ మోగుద్ది. సో బ్లూ ఎవరు ఎక్కడానికి ట్రై చేయరన్నమాట. సో బ్లూ దాంట్లోకి వెళ్ళి సంజన గారు కూర్చుంటారు, ఆ రెడ్ దాంట్లోకి వెళ్ళి సాయి కూర్చుంటాడు. సో బ్లూ దాంట్లోకి సంజన గారి దాంట్లోకి ఇంకా ఇక్కడ ఉన్నది 5 ఉన్నారు. సో 5 అండ్ దానికంటే ముందు రితు వెళ్ళి అడిగినప్పుడు నేను సుమన్ అన్నని లేకుంటే దివ్యాని వాళ్ళిద్దరిలో ఒకరిని తీసేస్తాను అని క్లియర్గా చెప్పారనమాట. యాక్చువల్లీ ఇమాన్యుయల్ అటు వెళ్ళి కూర్చుంటే ఇమాన్యుయల్ కూడా అటు కూర్చోడు, ఎందుకంటే సో ఇప్పుడే వెళ్ళిపోయాడు అనుకో, సో ఖచ్చితంగా బిగ్ బాస్ అదే బజర్ మోగిస్తాడు, ఆ సంజన గారి డెసిషన్ చెప్పమంటాడు. సో సంజన గారు ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్పి అందరు సాయి దాంట్లోకి వెళ్తారు, మొత్తం సాయిని ట్రస్ట్ చేస్తారు మిగిలిన వాళ్ళు. ఎందుకంటే సో సంజన గారి మీద సో తనుజాకి డౌటే, సంజన గారి మీద
దివ్యకి డౌటే, సో సంజన గారి మీద సుమనన్నకి డౌటే, సో సంజన గారి మీద రితుకి డౌటే, ఒక ఇమాన్యుల్ ఒక్కటే. బట్ ఆ ఇమాన్యుల్ అటు కూర్చోకుండా ఇటు కూర్చుంటాడు. సో ఇమాన్యుల్ ఇటు కూర్చున్నారు కాబట్టి సో ఆబ్వియస్లీగా అటు వెళ్తే వేరే వాళ్ళు ఇంకెవ్వరు వెళ్ళినా అటు వెళ్ళినా ఆబ్వియస్లీ ఖచ్చితంగా సంజన గారిది మోగిస్తే అందరికీ డేంజర్ ఉంటుంది. ఓకే, కాబట్టి సో అందరు ఇటే వస్తారన్నమాట సాయి దగ్గరికి. సో సాయి దగ్గరికి వచ్చినప్పుడు సాయి డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ కొంచెం స్క్రీన్ స్పేస్ తీసుకోవడానికి సాయి ట్రై చేసాడేమో అని అనిపించింది. బట్ ఫస్ట్ దివ్య నీకు ఆల్రెడీ సపోర్ట్ చేశాను, ఓకేనా, చాలా లాస్ట్ టైం సపోర్ట్ చేశాను అంటే నేను కెప్టెన్సీ కంటెంట్ అవ్వడానికి కూడా సపోర్ట్ చేశానని చెప్పి, అంటే ఇప్పుడు నేను ఒక మంచి కంటెంటర్ అని చెప్పి నేను తీసేస్తున్నావా అంటే నీకు ఇంకా 5 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక మంచి కంటెంట్ అని తీసేస్తాను, నీకు 5 ఆప్షన్స్ ఉన్నాయి, నేను నీకు సపోర్ట్ చేశాను గుర్తుపెట్టుకో, నేను నాకు ఛాన్స్ వచ్చినా కానీ నేను తీయలేదు రెబల్గా ఉండి. ఇంత క్లియర్గా చెప్పిందంటే ఇప్పుడు కళ్యాణ్కి కనీసం అక్కడ మైండ్లోకి వెళ్ళగాలి, నేను తీయలేదు చూసా లాస్ట్ వరకు నేను ఉంచాను, నిన్ను తీయలేదు నాకు ఛాన్స్ వచ్చినా. కళ్యాణ్ ఫస్ట్లోనే తీసేసింది అంటే కళ్యాణ్ కంటే సాయి ఎక్కువ క్లియర్గా అర్థమైపోతుంది. బట్ కళ్యాణ్ తోటి ఎమోషనల్ గేమ్ ఆడుతుంది, ఆ పిల్లోడు పిచ్చి పిల్లోడు నమ్మేస్తున్నట్టున్నాడు. సో క్లియర్గా చెప్తుంది కదా, సో నిన్ను తీయలేదు అని. అయినా కానీ కళ్యాణ్కి మేబీ ఏం అర్థమవుతుందో ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు. సో ఇక్కడ అంతా మాట్లాడుతూ ఉంటాడు, నీకు 5 ఆప్షన్స్ ఉన్నాయి, సో చేంజ్ ద గేమ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, నా డెసిషన్ బిగ్ బాస్ మీరు నిర్ణయం చెప్పండి, నా డెసిషన్ రితు అనగానే ఇంకా రితు పైకి లేచింది. ఎందుకు నా పేరు చెప్తున్నావు, ఎందుకు నేనేం చేశాను, గేమ్ ఆడలేదా, నేను గేమ్ ఆడాను కదా, వాళ్ళు అక్కడ పోయలేదు సరిగ్గా, కనీసం హాఫ్ ట్యాంక్ కూడా నింపలేదు, నాకు నడువులు ఎప్పుడున్నా కానీ ఆ మనిషికి బాగాలేకపోయినా కానీ మీ ఇద్దరం చాలా కష్టపడ్డాము, గేమ్ ఆడాము, నువ్వు ఎలా తీస్తావు నన్ను ఒకసారి ఆలోచించు, నన్ను ఎలా తీస్తావు, సో నువ్వు నాకేం చెప్పావు, నన్ను తీనని చెప్తేనే కదా నేను వచ్చి ఎక్కింది, సో దివ్యాన్ని నమ్మించి నేను ఎక్కిస్తాను ట్రైను, సో దివ్యాన్ని తీసేస్తాను, నాకు చెప్పావా లేదా, దాన్ని ఒక్కదానికి చెప్పు నేను దిగిపోతాను అది అంటే అది కాదు చెప్పేది విను, నువ్వు నన్ను కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేసావు కదా, అంటే నేను తీసేసాను కాబట్టి నువ్వు చేస్తున్నావా, నాకు గేమ్ ఆడాను కదా అని చెప్పి అమ్మాయి గట్టిగా మాట్లాడుతుంటుంది, ఫుల్ ఆన్ టెన్షన్లో ఉంటుంది. సో అలా మాట్లాడుతుంటే ఇప్పుడు ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే దాని తర్వాత ఇంకా తర్వాత చాలా చెప్తాడు, సుమనన్న గురించి మాట్లాడతాడు, సుమనన్న మీకు అలా సపోర్ట్ చేశాను అది ఇది అంటాడు. సో సుమనన్న అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే నేను ఆర్గ్యుమెంట్ చేయట్లుగా నన్ను తీసేస్తున్నావా అంటే లేదన్నా చెప్పేది అని చెప్పి ఇవన్నీ ఫైనల్గా దివ్య గారి పేరు చెప్తారు. సో నన్ను ఎందుకు తీసేస్తున్నావు సాయి అంటే, సో దివ్య ఆల్రెడీ నువ్వు ఒకసారి కెప్టెన్ అయ్యావు అని కూడా కాదు, సో నువ్వు నాకు ఏదైతే సపోర్ట్ గేమ్ అని, సో నీకంటే వాళ్ళు కొంచెం గేమ్ బాగా ఆడారు, సో అందుకని చెప్పి వాళ్ళకి చేస్తున్నానంటే నేను గెలిచాను కదా, నేను డైరెక్ట్గా నేను కెప్టెన్సీ కంటెండర్ అయ్యాను కదా, సో నాకు ఇచ్చిన టాస్క్ నేను కంప్లీట్ చేశాను కదా అమ్మాయి చెప్తుంటుంది. సో అలా చెప్తున్నప్పుడు ఇంకా ఫైనల్గా దివ్య ప్లీజ్ కమ్ అవుట్ అంటే ఈ అమ్మాయి ఒక పక్క నుంచి అరే నా పేరు చెప్పేవారు లాస్ట్లో వేరే వాళ్ళ పేరు చెప్పరు అమ్మ కూడా ప్లీజ్ అని చెప్పి ఈ అమ్మాయి బతిలాడుతూ ఉంటుంది. దివ్య నా పేరు చెప్పారని చెప్పింది. సో దివ్య బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ దివ్య బయటకు వచ్చేసినప్పుడు తర్వాత సో తనుజ రితుతో మాట్లాడుతూ ఉంటుంది. సో 5th వీక్ నాకు నేను కెప్టెన్ అయ్యేదాన్ని, సో మిస్ అయిపోయింది, అప్పుడే అయిపోయింది సరిపోయేది, ఇప్పుడు మిస్ అయిపోయింది, సో ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయవా ప్లీజ్, నాకు 5th లాస్ట్ వరకు వచ్చిపోతుంది, 5th వీక్ పోయింది, మొన్న పోయింది, సో కొంచెం ప్లీజ్ నాకు ఇప్పుడు సపోర్ట్ చేయవా అని అడుగుతుంటుంది. సో దీనికి డీల్ కూడా మాట్లాడుకుంటారు యాక్చువల్గా గోల్డెన్ బజర్, సో ఒకవేళ గోల్డెన్ బజర్ ఛాన్సెస్ వస్తే యూజ్ చేస్తాను అన్నట్టు మాట్లాడుతుంటారు. ప్లీజ్ ఆ రోజు నువ్వు నాకు సపోర్ట్ చేస్తుంటే ఈ రోజు అప్పుడే నేను కెప్టెన్ అయిపోయేదాన్ని, అసలు ఇప్పుడు ఒకవేళ నేను కెప్టెన్ అయితే తర్వాత నేను కళ్యాణ్ మేమందరం నీకు సపోర్ట్ చేస్తాము, డెమోను మేమంతా నీకు సపోర్ట్ చేస్తాము, ఒకసారి ఆలోచించు ప్లీజ్, నాకు 9th వీక్ చాలా ఇంపార్టెంట్ 9th వీక్. ఈ అమ్మాయి చాలా గట్టిగా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది. సో ఒక పాయింట్లో ఓకేనా. అండ్ నెక్స్ట్ మళ్ళీ తను నాకు ఎందుకంటే అలా కాదురా ఇప్పుడు లాస్ట్ ఇద్దరిది మాత్రం వేరే గేమ్ పెడతారు, సపోర్ట్ గేమ్ పెడతారు అంటే అలా అయితే నీకు హౌస్ మొత్తం నీకు సపోర్ట్ చేస్తాయి, లేదురా నాకు దివ్య సపోర్ట్ చేయదు, ఇమ్ము సపోర్ట్ చేయరు, లాస్ట్ టైం ఎవరు సపోర్ట్ చేశారు రా, సపోర్ట్ చేయరు, కొంతమంది సపోర్ట్ చేస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అనమాట. మళ్ళీ తనుజ బయటకు వచ్చి దివ్యాని అడుగుద్ది, ప్లీజ్ దివ్య నన్ను తీయకు అని అడిగితే ఓకే సుమనన్న ఇమాన్యుల్ కాకుండా సో నువ్వు రితు ఉంటే మాత్రం నిన్ను ఖచ్చితంగా నేను రితునే తీస్తాను, ఆల్రెడీ రితుతో గొడవ జరుగుతుంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో రితునే తీస్తానని చెప్పింది, నమ్మించింది అనమాట, రితునే తీస్తాను నమ్మించి మోసం చేయడంలో ఈ అమ్మాయికి గట్టిగా పేరుంది కాబట్టి సో తీసేసింది. ఆ తర్వాత బ్లూ దాంట్లో నిఖిల్ ఎక్కుతాడు, సో రెడ్ దాంట్లో సంజన గారు ఎక్కుతారు. అప్పుడు యాక్చువల్గా 4 ఉంటారు. సో నిఖిల్ దాంట్లోకి వెళ్ళాలంటే సో ఆల్రెడీ నిఖిల్ చెప్తారనమాట, ఇమాన్యుల్ అడిగితే లేదు నేను తనుజాకి రితుకి ఇద్దరికి సపోర్ట్ చేస్తాను అన్నాడు. సో అనేసరికి ఇప్పుడు ఇంకా ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నిఖిల్ దాంట్లో తనుజ వెళ్ళి కామ్గా వెళ్ళి కూర్చుంది కూడా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఇమాన్యుల్ కూడా చాలా సేఫ్గా వెళ్ళి సంజన గారి దాంట్లో కూర్చున్నారు. ఓకేనా, సో ఇప్పుడు అక్కడ ఇటు పక్క తనుజ ఇటు పక్క ఇమాన్యుల్ ఇద్దరు సేఫ్, ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ. సో రితు చౌదరి అండ్ సుమనన్న, సో వీళ్ళిద్దరూ వెళ్ళి కూర్చుంటే బిగ్ బాస్ కంప్లీట్లీ అదృష్టం, ఇది 50-50 ఛాన్స్,
ఇంకా బిగ్ బాస్ ఎవరిది లేపితే వాళ్ళది. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి ఇటు కూర్చున్నా కూడా సో సుమన్ శెట్టి అనే అతనికి ఈజీ ఆప్షన్ ఉంటుంది. సో సుమన్ శెట్టి అన్న ఇటు కూర్చున్నా కానీ సో ఆయన తనుజ గారికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నిఖిల్ సుమన్ శెట్టి అన్న అవుట్. సో రితు మాత్రం అటు వెళ్ళదు ఖచ్చితంగా. రితు సో నిఖిల్ వైపు వెళ్ళదు, ఎందుకంటే రితు నిఖిల్ వైపు వెళ్తే నిఖిల్ ట్రైన్ ఒకవేళ కదిలించాడు బిగ్ బాస్, రితు అవుట్ అయిపోద్ది ఈజీగా. సో కాబట్టి రితు 99% ఇటే వచ్చి కూర్చుంటుంది. 99% కాదు, 110% ఇటే వచ్చి కూర్చుంటుంది ఖచ్చితంగా. సంజన గారి వైపే వచ్చి కూర్చుంటుంది, ఛాన్స్ తీసుకుంటుంది. సో అప్పుడు ఏంటి, సో మనోడు ఏం చెప్పాడు చాలా తెలివిగా ఇమాన్యుల్ అక్కడ, అన్న ఇలా కాదన్నా, సో మనం విడివిడిగా వెళ్ళి కూర్చుందాం, సో నువ్వు అటు కూర్చో నేను ఇటు కూర్చుంటాను, సో మనం బలయ్యే ముందు ఒకళ్ళని కూడా బలి చేద్దాము, సో ఖచ్చితంగా తప్పదు అంటే అది గేమ్ అన్న ఇంకా తప్పదు అని చెప్పేది. యాక్చువల్గా సుమన్ శెట్టి అన్న కూడా ఇటు పిలుచుంటే పాపం రితు సేవ్ అయ్యేది. ఇమాన్యుల్ చాలా తెలివిగా సో సుమన్ అటు పంపిస్తాడు. నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుమన్ అటు వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి సో బిగ్ బాస్ ఆల్రెడీ కెప్టెన్ అయిన పర్సన్ ఒకరు ఉన్నాడు కాబట్టి సో ఇమాన్యుల్ ఇటు సైడ్ ఇమాన్యుల్ది కదిలించకుండా అటు సైడ్ నిఖిల్ది కదిలించాడు. ఇటు సైడ్ ఇమాన్యుల్ది కదిలించుంటే ఒక పరిస్థితి ఎంత అప్పుడు, సో రితు అవుట్ అయిపోయేది కదా, ఖచ్చితంగా రితు అవుట్ అయిపోయేది కదా. ఎందుకు సో సుమన్ అన్న కూడా అటే తీసుకొచ్చు అంటే సుమన్ అన్న కొంచెమన్నా సేఫ్ అయ్యేవాడేమో అట్లీస్ట్. లేదు అప్పుడు ముగ్గురు ఇటు వచ్చేసి ఉండుంటే సో అటు పక్క తనుజ ఒక్కటే ఉంది కాబట్టి సో నిఖిల్ది కానీ కదిలిచ్చుంటే సో మేబీ తనుజాని సపోర్ట్ చేసేవాడు, లేదా తనుజాని తీసేసేవాడు, ఖచ్చితంగా తీయాల్సి వచ్చిన ఆప్షన్ ఉండేది. అలాగనే ట్రై చేసి ఉండొచ్చు. పాపం సుమన్ శెట్టి అన్న ఇటు రావటం వలన సో ఆబ్వియస్లీ సుమన్ శెట్టి అన్న అవుట్ వెళ్ళిపోయాడు. ఒక పొరపాటున సుమన్ శెట్టి వాళ్ళది కాకుండా సో ఇటు పక్క సంజన గారిది కానీ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా అది డ్యామ్ షూర్ రితు లెగిసిపోయేది. బిగ్ బాస్ మంచి పని చేశారనమాట సుమన్ అన్నకి. సో మన నిఖిల్ వెళ్ళి సో సుమన్ అన్నకి సపోర్ట్ నేను సారీ అన్న నేను తనుజాకి సపోర్ట్ చేస్తా అని చెప్పాను, ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడు 2 వీక్స్ నుంచి సపోర్ట్ చేయలేదు, సో ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను, నాకు మీతోనే ర్యాపో ఎక్కువ ఉంది, బట్ డాన్సింగ్ దాంట్లో మీరు నాకు సపోర్ట్ చేయలేదు అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటే నిఖిల్ ఆలోచించుకో, రేపొద్దు నా సపోర్ట్ నీకు కావాల్సి వస్తుంది, ఒక్క ఓటుతో కూడా ఉంటుంది అంటే లేదన్నా మనకి ర్యాపో ఉంది కదా, సో తను ఆల్రెడీ తనకి సపోర్ట్ చేస్తా అని చెప్పాను. సో తను అని చెప్తే ఓకే అని చెప్పి నేను వచ్చేస్తాను అనమాట. సో ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ సుమన్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంకా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ తనుజ వాళ్ళ కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో ఇక రితు అక్కడ కూర్చోంటే సో రితు అడుగుతూ ఉంటుంది, ముగ్గురం ఉంటే నన్ను తీస్తావా కళ్యాణ్ అని చెప్పి అడిగితే నిన్నే తీస్తానంటాడు. అంటే అక్కడ ఇమాన్యుల్ సో వీళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి నన్ను తీస్తావా, ముగ్గురు ఒకటే నీ ట్రైన్ ఎక్కితే అంటే అమ్మాయి షాక్, అదేంటి అది కళ్యాణ్, అది నన్ను ఎందుకు తీస్తావు, ఆ రోజు నేను నీకు అలా చేశాననే కదా, సో నువ్వు అలా మళ్ళీ దాని మీద పగబెట్టుకోను, అయినా కానీ నీకు కెప్టెన్సీ కంటెండర్లో నీకు సపోర్ట్ చేశాను కదా కెప్టెన్ అవడం కోసము, సో మరి నువ్వు ఎలా చేస్తావా కళ్యాణ్ అంటే అలా కాదు, అవ్వని వాళ్ళు అవ్వాలి, ఈ అమ్మాయి సో తనుజ రితు తరపున సో అవ్వని వాళ్ళు అవ్వాలి కదా కళ్యాణ్, ఆలోచించు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నేను వచ్చైతే నీ దాంట్లో కూర్చుంటా కళ్యాణ్, తర్వాత నువ్వేం చేసినా పర్లేదు అని చెప్పి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత సో లాస్ట్ రౌండ్ వీళ్ళ ముగ్గురు ఉంటారు. ఇంకా వీళ్ళ ముగ్గురు లాస్ట్ రౌండ్లో ఉన్నప్పుడు ఇంకా ఫైట్ జరుగుద్ది అనమాట. అక్కడ మామూలు కూడా కాదు, అంటే లైక్ ఇమాన్యుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు 50-50 ఛాన్సెస్ గురించి. సుమన్కి నువ్వు ఇటు కూర్చున్న ప్రాబ్లమే అన్నా అటు కూర్చున్న ప్రాబ్లమే, ఖచ్చితంగా నిన్నే తీసేస్తారు. సంజన గారి దగ్గర వచ్చి కూర్చున్నా కానీ నిన్ను సంజన గారు తీసేస్తారు, అటు కూర్చున్నా కానీ నిన్నే తీసేస్తారు. సో కాబట్టి సో 50-50 ఛాన్సెస్ అంతే, తప్పితే ఇంకా ఏం లేదు. ఒకవేళ మాది కానీ లాగుంటే అదే మా ట్రైన్ కానీ కదిలించుంటే నువ్వు అటు పక్క సేఫ్ అయ్యేవాడు కదా, సో ఇటు పక్క ఖచ్చితంగా రితుని తీసేసేది, నన్ను సేవ్ చేసేది మా మమ్మీ, సో అందుకని నేను ఆ బేసిస్ ప్రకారం అటు పంపించానని చెప్పి మనోడు చెప్తాడు అనమాట ఇమాన్యుల్. లాస్ట్ రౌండ్ ఇమాన్యుల్ చాలా గట్టిగా ట్రై చేస్తాడండి కెప్టెన్ అవ్వడానికి. డెమోని చాలా గట్టిగా పట్టుకుంటాడు ఇమాన్యుల్. ఎంత గట్టిగా పట్టుకుంటాడు అంటే అసలు డెమోను మొన్న ముగ్గురిని పట్టుకున్న డెమోను ఈరోజు ఇమాన్యుల్ డెమోని చాలా గట్టిగా పట్టుకుంటాడు లోపలికి వెళ్ళకుండా. ఎందుకంటే ఒకటే ట్రైన్ ఒకటే బోగి పెడతాడు, సో అందరు ఎవరైనా వెళ్ళొచ్చు లోపలికి. సో ఆల్మోస్ట్ అందరూ ట్రై చేస్తుంటారు, తనుజగా ఆపడానికి ట్రై చేస్తుంటారు, ఇక్కడ పక్క నుంచి నెక్స్ట్ రితు ఆపడానికి ట్రై చేస్తుంటుంది. ఇమాన్యుల్ మాత్రం డెమోని పట్టేసుకున్నాడు, ఎందుకంటే డెమోని లోపలికి వెళ్తే సో ఇమాన్యుల్ తీసేస్తారు ఖచ్చితంగా. సో ఇంకా కళ్యాణ్ లోపలికి వెళ్తే రితుని తీసేస్తాడు. సో ఓకేనా, ఇంకా దివ్య లోపలికి వెళ్తే సో దివ్య డెసిషన్ వేరే. ఇంకా గౌరవ్ ఆల్రెడీ లోపలికి వెళ్ళినా, సో గౌరవ్ లోపలికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా తనూజాని కానీ లేకుంటే ఇక్కడ ఇమాన్యుల్ కానీ వీళ్ళిద్దరిలో ఒక తీసేస్తారు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది. ఓకేనా, సో ఇంకా ఆల్రెడీ నిఖిల్ అయిపోయాడు, రాము అయిపోయాడు, గౌరవ్ అయిపోయాడు. మరి బర్నీ గారు ఎందుకో ట్రై చేయలేదు, మరి బర్నీ గారు కూడా ట్రై చేసి ఉండొచ్చేమో గట్టిగా కూర్చోడానికి. సో బర్నీ గారు ఎందుకో సైలెంట్ అయిపోయినట్టున్నాడు. ముగ్గురులో ఎవరైనా కానీ ఉంటారు కదా,
సో ఇమాన్యుయల్ తన కోసం గేమ్ ఆడాడు. సో రితు చౌదరికి మాటిస్తా అని చెప్పి మళ్ళీ రితు చౌదరిని చూస్తే మళ్ళీ మాట గురించి వచ్చుద్ది. సో తనూజ. సో కాబట్టి భరణి గారు మనకి ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ఉన్నట్టున్నాడు. ఆ గొడవలు మనకి ఎందుకు అని చెప్పి. సో ఫైనల్గా వెళ్ళి దివ్య మొత్తం మనోడు పడేసుకున్నాడు అనమాట, సీటు కూర్చోనివ్వకుండా ఇక్కడ కళ్యాణ్. సో తర్వాత పైకి లేపి అది ఇది అని చెప్పి సో వెళ్ళి దివ్య కూర్చుంటారు. దివ్య కూర్చున్న తర్వాత దివ్య స్టార్ట్ చేస్తారు. సో నేను తనూజాని తీసేద్దామని అనుకుంటున్నాను. సో ఇమాన్యుయల్కి ఛాన్సెస్ బెటర్ అవ్వాలి అంటే సో తనూజ గారు బయటకు వెళ్ళిపోవాలి. సో తనూజ గారిని తీసేస్తున్నా అంటే ఆర్ యూ సీరియస్? నిజంగా నన్ను తీసేస్తున్నామని మళ్ళీ రివర్స్ క్వశ్చన్ అడుగుతుంది. ఆల్రెడీ తీసేస్తానని చెప్పారు కదా. సో అవును అంటే అవును నిన్నే తీసేస్తున్నానంటే ఎందుకు అంటే లైక్ నువ్వు పర్సనల్ రీజన్స్ పెట్టుకొని ఇక్కడ నువ్వు పర్సనల్ రీజన్స్ పెట్టుకొని ఇలా తీయటం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే ఇమాన్యుయల్ లాస్ట్ వరకు కెప్టెన్ గా తీసుకురావడానికి సో నేను తనూజాని తీసేస్తున్నాను అంటే సో హీ విల్ హ్యావ్ ఏ ఫైటింగ్ ఛాన్స్ కదా. సో అట్లీస్ట్ అందరూ నీకే సపోర్ట్ చేస్తారు, తనకి 4 ఓట్లైనా పడాలి కదా అని అంటే లాస్ట్ టైం అందరూ నీకే సపోర్ట్ చేశారు కదా అంటే ఒక మేబీ బికాస్ నేను వాళ్ళకంటే నీకంటే నేను వాళ్ళకి బెటర్ కెప్టెన్ అవుతానని చెప్పి వాళ్ళు అనుకున్నారేమో అని చెప్పి ఈ అమ్మాయి అంటారు అనమాట ఇంగ్లీష్లో. దాని తనూజ అనమాట. నీకైనా కొంచెమైనా కానీ అనిపిస్తుందా సో పర్సనల్ రీజన్స్ ఇక్కడికి తీసుకొచ్చి అంటే పర్సనల్ రీజన్స్ ఏంటి చెప్పు అంటే మీది బర్ని సార్ది తీసుకొచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నువ్వు ఇలా స్టోరీస్ అల్లుకుంటానే ఉండాలి అమ్మాయి అంటది. లేదు కళ్యాణ్ చెప్పాడు. సో కళ్యాణ్ చెప్పాడు కదా అప్పుడు అవునని చెప్పావు కదా. సో కళ్యాణ్ అది ఇది అని చెప్పాడు కదా. నువ్వు నన్ను తీయను అంటేనే నీకు అక్కడ ఇచ్చారు అంటే లేదు అని అక్కడ చెప్పాను కళ్యాణ్కి. అప్పుడు నేను ఓకే అని చెప్పాను. బట్ తర్వాత వచ్చి చూసిన తర్వాత ఇమాన్యుయల్ ఉండాలి అంటే సో నిన్ను ఖచ్చితంగా తీసేయాలి, అందుకే నేను తీసేస్తున్నాను అని చెప్పిద్ది అనమాట. సో అలా చెప్పిన తర్వాత ఇది కళ్యాణ్ నిన్ను నమ్మాను దివ్య అంటే కళ్యాణ్ నీకు అప్పుడు చెప్పాను. బట్ ఇక్కడ వచ్చాక నాకు ఇమాన్యుయల్ ప్రయారిటీ, ఎందుకంటే ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేశాడు, ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలి. మరి నేను అడిగాను కదా దివ్య నిన్ను అక్కడ. సో తను ఇంటెన్షనల్ గా చేస్తుంది, నేను అడిగాను. సో నేనా అంటే సో రితుని తీసేస్తాను నిన్ను ఉంచుతానని చెప్పింది. బట్ ఇప్పుడు వచ్చిన సడన్ గా మాట మారుస్తుంది బికాస్ ఆఫ్ ఇక్కడ రితు కాదు ఇమాన్యుయల్ కాదు, ఇది పర్సనల్ రీజన్స్. ఓకేనా, తన పర్సనల్ రీజన్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుంది అంతే. మీ పర్సనల్స్ ఉంటే మళ్ళీ బయటకు వెళ్ళిపోతే ఏంటి పర్సనల్స్ ఏంటి, నీకు నచ్చింది మాట్లాడుకో, ఓకే నీకు నచ్చింది అనుకో అని చెప్పి ఇక్కడ ఈ అమ్మాయి చాలా నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. ప్లీజ్ నువ్వు మాట్లాడద్దు, ఓకే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యూ, నువ్వు మాట్లాడద్దు నాతోటి, నువ్వు మాట్లాడద్దు అని చెప్తారనమాట తనుజ గారు. సో నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో పర్సనల్స్ ఏమైనా ఉంటే బయట పెట్టుకో, ఇక్కడ కాదు, పర్సనల్స్ ఏమైనా ఉంటే బయట పెట్టుకో, ఇక్కడ కాదని చెప్పి వెళ్ళిపోతారనమాట. సో పర్టికులర్ గా గేమ్ ఆడారు. సో క్లియర్ గా తెలుస్తుంది, ఫస్ట్ నుంచి తెలుస్తుంది, గ్రడ్జ్ పెట్టుకున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే తనుజ గారిని తీసేసేయాలని ఉంటున్నారు, కానీ నన్ను సేవ్ చేయండి అని ఎక్కడల్లా. సో ఫోకస్ అంతా తనుజ మీదే పెట్టింది. సో అంత ఫోకస్ పెట్టినప్పుడు ఇక్కడ ఇమాన్యుయల్ కోసం చేసిందా అంటే లేదు, తనుజాని తీసేయాలి, తనుజ కెప్టెన్ అవ్వకూడదు. సో ఆ లాస్ట్ వీక్ అలాగే అనుకుంది, సో ఈ వీక్ అలాగే అనుకుంది, మొత్తం తనుజ గారు కెప్టెన్ అవ్వకూడదు అంతే అమ్మాయికి. సో అమ్మాయి ఉన్నంత కాలం సో తనుజ మీద కంప్లీట్లీ గ్రడ్జ్ పెట్టుకుంది. ఎందుకు అంత గ్రడ్జ్ పెట్టుకుందిరా బాబు అంటే సో క్లియర్ గా తెలుస్తా ఉంది, భరణి గారితో ఈ అమ్మాయి చాలా క్లోజ్ గా ఎఫెక్షనేటివ్ గా కనిపిస్తా ఉందండి. మరి అన్న అనే బాండింగ్ చెప్తుంది, సో బట్ క్లోజ్ అయితే ఉంది. సో మరి ఆ జలసీ ఎందుకు అంటే మేబీ చిన్నపిల్ల మనస్తత్వము ఏమో తెలియట్లేదు. 21 years 22 years అంటున్నారు క్లియర్లీ. సో మరి భరణి గారు అంత క్లోజ్ అయ్యింది, భరణి గారు తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు, భరణి గారు తనుజాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి అది చూడలేక తట్టుకోలేక మరి ఇలాంటి బిహేవియర్ ఏదైతే బిహేవియర్ ఉందో సో అలాంటి బిహేవియర్ చేస్తున్నట్టుంది చిరాగ్గా, చాలా అంటే చాలా చిరాకు. ఎందుకంటే భరణి గారిని ఓన్ చేసుకోవడం, భరణి గారి మీద పెత్తనం చలాయించాలనుకోవడం, భరణి గారితో అబ్బా నేను నా చెప్పిన మాట మీరు వినాలి, శివరామరాజులో నేను ఆఖరి చెల్లిని, సో మీరు అందరూ నా మాట వినాలి అన్న రేంజ్లో ఈ అమ్మాయి మాట్లాడటము భరణి గారితో. సో మొన్న కూడా భరణి గారు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, వేరే వాళ్ళ ముందు కూడా చూసుకొని మాట్లాడు, నువ్వు నా దగ్గర అలా ఎలా పడితే అలా మాట్లాడొద్దు, వేరే వాళ్ళు నాతో మాట్లాడడానికి కొంచెం ఆచితూచి మాట్లాడతారు, నువ్వు అలా మాట్లాడడం వల్ల నీకు చనువు ఇవ్వడం వల్ల అని చెప్పి ఆయన కూడా మాట్లాడతారు, చాలా సాఫ్ట్ మేనర్లో మాట్లాడతారు. అయినా కానీ ఇంత కూడా తర్వాత కూడా స్టాండ్ తీసుకోండి భరణి గారు. ఇప్పుడు చూడండి, మీ పేరు ఎందుకు తీసుకొచ్చింది, నా గేమ్ నేను ఆడుకుంటే అమ్మాయి మీ పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేసింది, మీరు ఇప్పటికైనా స్టాండ్ తీసుకోవడం నేర్చుకోండి, ఇప్పుడు దీనికి స్టాండ్ తీసుకోవాలి మీరు అని చెప్పి కొంచెం అందరి ముందు చాలా గట్టిగా మాట్లాడుద్ది. అదే ఆయన ఇష్టం స్టాండ్ తీసుకోవాలా లేదా అనేది కంప్లీట్గా. ఈ అమ్మాయి ఆయన పెత్తనం చేయటం అనేది అది కరెక్ట్ కాదు. అంత ముందు అంత గట్టిగా అరవటం ఆయన మీద అనేది చాలా కరెక్ట్ కాదు. సో చిన్న అమ్మాయి ఏజ్లో సో గట్టిగా చెప్తే అమ్మాయి ఎక్కడ హర్ట్ అయిద్దా అని చెప్పి సో ఆయన చాలా డెలికేటెడ్గా హ్యాండిల్ చేస్తున్నాడు సిచ్యువేషన్ని. బట్ ఇంకా చెప్పక తప్పలేదు అనమాట. అమ్మాయి లోపలికి వస్తే ఏడ్చుకుంటూ వచ్చింది అనమాట. సో రితుతో చెప్తూ ఉంటుంది, అది కాదే నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళట్లేదే, సో పర్సనల్ రీజన్ పెట్టుకొని చేస్తుంది అమ్మాయి అని చెప్పి మాట్లాడుతుంటే ఇంకా భరణి గారు వీళ్ళు లోపలికి వస్తారనమాట. సో నేను భరణి గారికి కూడా చెప్పాను, సో తన జోలికి వెళ్ళట్లేదు ఆల్రెడీ చెప్పాను, భరణి గారు తనతో మాట్లాడకపోతే నేనే వెళ్ళి చెప్పాను భరణి గారికి తనతో మాట్లాడమని చెప్పి అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ అమ్మాయి క్లియర్గా అంటే భరణి గారిదే పెట్టుకుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే
సో ఆ రోజు తనూజ దీనికి సపోర్ట్ చేస్తానని చెప్పింది బల్బ్ టాస్క్ లో. అక్కడ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఉన్నప్పుడు సో ఈ అమ్మాయి తనూజ గారు ఈ అమ్మాయి బల్బ్ ఆపారు. సో సేమ్ రిపీట్ అక్కడ ఫస్ట్ నీకు సపోర్ట్ చేస్తానని చెప్పింది, అక్కడ రితు ఇమాన్యుయల్ ఉంటాడు. సో అప్పుడు ఈ అమ్మాయిని తీసేసింది. లాస్ట్ అప్పుడు ఏదైతే జరిగిందో బల్బ్ టాస్క్ లో సేమ్ సీన్ ఇక్కడ రీక్రియేట్ చేసింది ఇక్కడ. ఓకేనా, బట్ ఈ అమ్మాయి ఇంటెన్షన్ వేరే, అది ఒక ఇంటెన్షన్, సో ఇంకొక ఇంటెన్షన్ ఉంది. సో రెండు ఇంటెన్షన్లు. సో మెజారిటీ ఏంటి అనేది సో తనూజ గారు ఇదొక వ్యూ పాయింట్ చెప్పారు సో భరణి గారి విషయంలో. సో ఇంకొక వ్యూ పాయింట్ ఏంటంటే ఆ స్విచ్చెస్ లో ఏదైతే జరిగిందో బల్బ్ టాస్క్ లో సేమ్ అదే ఇక్కడ రిపీట్ చేశారనమాట. సో ఇలాగా జరిగింది. సో కంప్లీట్లీ తనూజ గారిని విన్నర్ని చేయడం కోసమే ఇది చేశారేమో అనిపించింది ఈ మూవ్. ఈవెన్ దో ఆ రోజు తనూజ గారు అలా చేసింది కాబట్టి ఈ అమ్మాయి ఇలా చేయడంలో తప్పు లేదు కదా అంటే సో డెఫినెట్లీ తప్పు ఉంది. ఎందుకంటే సిట్యువేషన్స్ వేరేలాగా డ్రైవ్ అవుతున్నప్పుడు మనం ఆచితూచి మూవ్ వేయాలి. ముందే చెప్పాను. సో ఆ ఆడియన్స్ బయట ఏం ఆలోచిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో అది ఆలోచించకుండా ప్యూర్గా ఆ అమ్మాయి ఆ రోజు చేసింది, మనం ఈరోజు చేసేద్దాం, మన రియాక్షన్ ఇచ్చేయాలి, మనం చేసేయాలి అనుకుంటే అది ఆబ్వియస్లీ ఎదుటి వాళ్ళ పర్సన్కి ప్లస్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రైమరీ రూల్ ఏంటి, మనం ఏదైనా చేయొచ్చు కానీ సో ఎదుటి వాళ్ళకి ప్లస్ అయ్యేలాగా సింపతి వచ్చేలాగా ఏ పనులు చేయకూడదు అని. సో సింపతి వచ్చేలాగే చేసింది. సో ఆల్మోస్ట్ క్రియేట్ అయింది. మీరు నాతో మాట్లాడొద్దండి ప్లీజ్, మీరు నాతో మాట్లాడదు భరణి గారు అంటే సరే అమ్మ నీతో భరణి గారు ఆయన చాలా హర్ట్ అవుతారు. మీరు కొట్టుకోవడం ఏంటంటే భరణి గారికి ఈ అమ్మాయి మీద ఒక ఎఫెక్షనేట్ ఉంటుంది, ట్రూ బాండ్. ఆ అమ్మాయి ఏంటంటే ఏదో నీలాంబర్ సినిమాలో నరసింహ, బట్ అన్నా చెల్లెలు బాండ్ లేండి, బట్ నీలాంబర్ సినిమాలో నరసింహని ఏదో అలా చేసినట్టు ఆ అమ్మాయి మైండ్ సెట్ అలా ఉంటుంది అనమాట. సో దివ్య అది ఓకేనా, ఆయన అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎందుకంటే ట్రూ బాండ్ అని క్లియర్గా ఆ రోజు వచ్చినప్పుడు అర్థమైంది తనూజ గారితో ఉండటం, దివ్య గారితో అంత ఉండలేదు. సో బయట లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రిపీట్ అని మెయింటైన్ చేస్తుండడం వల్ల ఏమైందంటే సో ఖచ్చితంగా ఈ అమ్మాయి మధ్య చిన్న కోల్డ్ వార్ అనేది నడవడానికి కారణం ఆయనే. ఇప్పుడైనా ఆయన తెలుసుకున్నాడు, గట్టిగా అరుస్తాడు. సారీ అండి మీ మీద అలా అరచడం, ఎందుకంటే నువ్వు ఎప్పుడు అరవలేదు చెప్పు, కొత్తగా అరిచావా, ఇంతకుముందు ఎప్పుడు అరవలేదా, మరి ఎందుకు నేను మాట్లాడుకుంటా, నా పేరు వచ్చింది మీ పేరు వచ్చింది కాబట్టి నా పేరు వస్తే నేను మాట్లాడుకుంటా, నీకెందుకు మధ్యలో నా పేరు నేను మాట్లాడుకుంటా, తనతో మళ్ళీ మాట్లాడుకుంటా, అక్కడ ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకో అంటాం, అసలు నీకెందుకు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడతారు. ఆ అమ్మాయి భయపడిపోద్ది. ఆల్మోస్ట్ లోపల ఒక భయం అనేది ఎంత సడన్గా ఇలా మాట్లాడుతున్నాడు అని అనిపించుంటుంది. ఆ అమ్మాయికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. దాని తర్వాత అదే చెప్పుకుంటా ఉంటుంది అనమాట. ఆయన గట్టిగా మాట్లాడేశారు, నేనైతే సరే నాకేం నేను ఆడుకుంటాను, ఏదో మంచిగా మాట్లాడుతున్నాను ఇంతకాలం, సో నేను ఆయన ఎవరు నా మీద అరిస్తే నేను పడడానికి నేను లేను. ఎప్పుడు అరిచాడంటే ఫస్ట్ టైం అరిచాడు. మీరే రోజు ఆయన మీద అరుస్తూ ఉంటాడు, మీరే రోజు మీద ఆయన మీద అలుగుతుంటారు, కొడుతుంటారు, తిడుతుంటారు ఆయన ఇష్టం వచ్చినట్టు. సో అది మీరు చేస్తుంటారు. ఆయన ఒకసారి తిరిగి అనేసరికి మీరు తీసుకోలేకపోతున్నారు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ అర్థం చేసుకో కళ్యాణ్, నేను అంటే నీవు ఉండుంటే వేరే కదా, నువ్వు అక్కడ లేవు కదా, సో నువ్వు పర్సనల్గా తీసుకోవద్దు, నీకు ఏదైనా తప్పు చేశానని అనిపిస్తే, నీకు మోసం చేశానని అనిపిస్తే నా మీద నువ్వు కక్ష కట్టుకో, ఏదైనా చేసుకో, కానీ బట్ నువ్వు అలా చెయ్యకు అని చెప్పి అక్కడ మాట్లాడతారనమాట. సో దాని తర్వాత ఫైనల్గా ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతాడు. సో చిన్న వేరే ప్రాసెస్ పెడతారు. ఆ ప్రాసెస్లో సో రితు గారు ఓడిపోవటము, సో ఇమాన్యుయల్ కెప్టెన్ అవటము జరుగుద్ది అనమాట క్లియర్గా. సో టార్గెట్ అయితే మాత్రం క్లియర్లీ అర్థమవుతుందండి. ఎందుకంటే లైవ్లో సో ఆ అమ్మాయిని తీసేసిన తర్వాత వచ్చి హ్యాపీగా ఫుడ్ తింటా ఇవన్నీ చూస్తుంటే క్లియర్గా తనూజ గారి మీద బీభత్సమైన కక్ష పెట్టుకోనున్నారని కనిపిస్తూ ఉంది. సో అది అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆడియన్స్కి అది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే సో ఆడియన్స్ ఎవరి వైపు ఉంటారు, ఆబ్వియస్లీ అమ్మాయి వైపు ఉంటారు. సో దివ్య గారు నెగిటివ్ అయిపోతారు, ఖచ్చితంగా అయిపోయారు కూడా ఈ ఎపిసోడ్ తోటి. ఎంత గేమ్ ఆడినా కూడా ఆ రోజు అది చేసింది కాబట్టి ఈరోజు నేను చేశాను అనే జడ్జిమెంట్ ఆ అమ్మాయి ఇచ్చుకోకపోయినా సో ఈ రోజు చేసింది చాలా పెద్ద తప్పుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి సీన్లు కూడా వేశారు కాబట్టి తనుజాన్ తీసే అని ఆబ్వియస్లీ అప్పుడు కూడా అది అలాగే కనిపిస్తుంది, కక్ష అలాగే కనిపిస్తుంది తప్పితే ఏదో గేమ్ ఆడిందంటే కనిపించదు. ఆ రెండు క్లిప్స్ వేయకుండా ఉండుంటే మేబీ ఇది గేమ్ ఆడింది సో సేమ్. సో ఇమాన్యుయల్ కోసం ఖచ్చితంగా నెక్స్ట్ సపోర్ట్ కాబట్టి సో తనుజ ఉంటే ఆ సపోర్ట్ ఇమాన్యుయల్కి రాదు కాబట్టి సో ఫుల్ ఫ్లెక్జ్డ్గా ఇమాన్యుయల్ కెప్టెన్ చేయాలి అనుకుంటుంది కాబట్టి సో కంప్లీట్గా ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వడానికి ఏదైతే చేయాలో అది చేసిందని మనం అనుకోవచ్చు. ఎప్పుడు సో గౌరవ్ దగ్గరికి వెళ్ళి నువ్వు తనుజాన్ తీసేస్తే, డెమోన్ దగ్గరికి వెళ్ళి నువ్వు తనుజాన్ తీసేస్తే, కనిపించిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తనుజాన్ తీసే అని చెప్పకుండా ఉండుంటే ఇది పాయింట్ కరెక్ట్ అయ్యేది. బట్ అలా చెప్పినందువల్ల ఇది తప్పు అవుతుంది అనమాట. డబల్ గేమ్ అనేది క్లియర్గా తెలిసింది. అదనమాట సంగతి. జై హింద్.